ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఏ పూజ చేసినా కానీ, ఏ వ్రతం చేసినా కానీ, ఏ శుభకార్యం ప్రారంభించినా కానీ ముందుగా వినాయకుడికి పూజించి తరువాత మిగిలినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశిష్టత. అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో వినాయకుడిని సకల దేవతా గణాలకి కూడాను అధిపతిగా భావించి అన్ని పూజలకి ప్రప్రథమంగా ఆయన్ని పూజించిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అంతే, అది పిల్లవాడి బారసాల కానివ్వండి, విద్యాభ్యాసం కానివ్వండి, వివాహం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, వ్యాపార ప్రారంభోత్సవాలు కానివ్వండి, ప్రతి ప్రధానమైనటువంటి శుభకార్యానికి కూడాను గణపతిని పూజించిన తర్వాతనే మిగిలిన యొక్క కార్యక్రమాలను కూడాను ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని చెప్పి ప్రార్థించి విజయవంతంగా పూర్తి చేయాలి అని చెప్పి ప్రార్థించి గణపతికి ప్రార్థన చేసి పూజలు చేస్తూ ఉంటాం. అయితే ముందుగా వినాయకుడు సంతోషపెడితే ఆటంకాలు రాకుండా మన యొక్క కార్యక్రమాలు, మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ శుభప్రదంగా పూర్తి అయి మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధించి మనం పడుతున్నటువంటి కష్టాలన్నిటి నుంచి కూడాను దూరం అవడానికి మనకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు జన్మించాడని చెప్పిన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ రోజునే మహాగణపతి గణాలన్నిటికీ కూడాను అధిపతి అయ్యాడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి. అయితే మట్టితో చేసినటువంటి గణపతిని పూజించడం మూలంగా కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి, వ్యవసాయ అభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. అదేవిధంగా బంగారంతో కానీ వెండితో కానీ చేసినటువంటి విగ్రహాలు పూజించడం మూలంగా స్థిరమైనటువంటి ఐశ్వర్యం మనకు లభిస్తుంది అనేటువంటిది కూడాను ఒకటి మనకు తెలియచెప్పబడి ఉంది. అయితే వీటన్నిటిలో కూడాను గణపతి యొక్క రూపాలు అనేకం ఉన్నప్పటికీ కూడాను దాంట్లో లక్ష్మీ గణపతి యొక్క ప్రధానంగా పూజ చేయడం మూలంగా ఆ యొక్క సిద్ధి అనేటువంటిది ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఈ లక్ష్మీ గణపతి యొక్క హోమాన్ని చేయడం మూలంగా, లేదంటే లక్ష్మీ గణపతి యొక్క పూజని చేయడం మూలంగా మన ఇంట్లో కానీ, మన వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే స్థిరమైనటువంటి వృద్ధి జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మి అనేటటువంటిది చంచలమైనటువంటిది. ఒకసారి మీరు కనుక గజలక్ష్మిని కనుక చూసినట్లయితే అమ్మవారికి ఇరువైపులా కూడాను 2 గజాలు అమ్మవారికి దండలు వేస్తున్నట్టుగా ఉండి చక్కగా కనపడతాయి. ఎందుకంటే లక్ష్మి చంచలమైనది, గజాలు స్థిరమైనటువంటివి. అందుకోసమనే లక్ష్మీ గణపతి అనేటటువంటిది ఒక ప్రసిద్ధి పొందినటువంటిది మంత్రం కూడాను. అయితే ఈ అమ్మవారిని, అయ్యవారిని అంటే లక్ష్మీదేవిని, గణపతిని కూడాను ప్రార్థించి చూడడం మూలంగా స్థిరమైనటువంటి వృద్ధి జరుగుతుంది. అదేవిధంగా గణపతి యొక్క హోమం చేసేటప్పుడు ముందుగా, లక్ష్మీ గణపతి యొక్క హోమం చేసేటప్పుడు ముందుగా గణపతి యొక్క గణపతికి ఆహుతులు ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి? గణపతికి ఆహుతులు ఇచ్చేటప్పుడు ప్రధానమైనటువంటి వేదమంత్రం ఉంది. అది ఏంటంటే ఓం గణనాన్వా గణపతికిం హవామహే కవిం కవీనాపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిశ్రీరసాతనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రంతో ఆహుతులిస్తూ స్వామివారికి ఇష్టమైనటువంటిది కుడుములు. ఈ కుడుములు తయారు చేసేటటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ఇటువంటి కుడుములు 108 తయారు చేసి, అదేవిధంగా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి గరికని తేనెలో ముంచి వేయడం మూలంగా అనేకమైనటువంటి శుభప్రదాలు ఏర్పడతాయి. అంతేకాకుండా
మనకి జరిగేటటువంటి ప్రతిరోజు జరిగేటటువంటి విఘ్నాలు ఏవైతే ఉంటాయో, మనం తలపెట్టినటువంటి కార్యక్రమంలో విఘ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం అనేటటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి హోమం. ఏదైనా సరే, ఎవరైనా సరే ఒక కార్యక్రమం మొదలు పెట్టదలుచుకున్నప్పుడు, లేదంటే ఆ కార్యక్రమంలో ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు అటువంటి వాటిని అధిగమించి లక్ష్మీదేవి యొక్క కృపని పాత్రలు అవ్వాలంటే ఈ లక్ష్మీ గణపతి యొక్క హోమాన్ని చేయడం మూలంగా అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలప్రదాలు ఏర్పడతాయి. అదే కాకుండా లక్ష్మీ గణపతి హోమంలో చేసేటప్పుడు లక్ష్మీ గణపతి హోమానికి ప్రత్యేకించినటువంటి సమిధలు కానీ, లేదంటే ప్రత్యేకమైనటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. సర్వం శ్రీ ఏతత్ఫలం విఘ్నేశ్వర సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఏతత్ఫలం శ్రీ లక్ష్మీ గణపతి దేవత అర్పణ. అదేవిధంగా ఇందాక చెప్పిన విధంగానే గరికని తేనెలో ముంచి వేయడం ఒకటి, కుడుములు వేయడం ఒకటి, మారేడు దళాలు తేనెలో ముంచి వేయడం ఒకటి, మారేడు కాయలు వేయడం ఒకటి, అదేవిధంగా అటుకులు, కొబ్బరి పొడి, అదేవిధంగా పంచదార అంటే పటిక బెల్లం పొడి కట్టేది వేసి, పండు ఖర్జూరం, ఎండు ఖర్జూరం కాదు పండు ఖర్జూరము, అదేవిధంగా జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసి దానితో పాటుగా ఆవు నెయ్యిని బాగా కలిపి, దానితో పాటే తేనెని కలిపి, అదేవిధంగా దానినంతా చక్కగా ముద్దగా చేసుకొని లక్ష్మీ గణపతి యొక్క హోమం చేసేటప్పుడు తెల్ల జిల్లేడు వేరు యొక్క మూలాలు, తెల్ల జిల్లేడు వేరు ముక్కలతోటి ఆ మూల మంత్రంతో హోమం చేసేటప్పుడు ఆ వచ్చేటటువంటి పొగ కానివ్వండి, ఆ వచ్చేటటువంటి మంత్ర శబ్దాలతో వచ్చేటటువంటి ప్రతి ధ్వనుల మూలంగా కానివ్వండి, మన శరీరంలో ఉండేటటువంటి వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. అదేవిధంగా మన జీవితంలో మనం ఏవైతే తలపెట్టాలి, ఏవైతే సాధించాలి అని చెప్పి మనం కోరుకుంటామో అవన్నీ కూడాను నిర్విఘ్నంగా వెనువెంటనే జరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు మూలమంత్రం ఏమిటి అనేటటువంటిది మీకు తెలియజేస్తున్నాను. ఈ మూలమంత్రంలో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. కానీ ఈ వశీకరణం అనేటువంటి దేనికి? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం. ఈ గ్లౌం గం అనేటటువంటిది గణపతికి మూలమంత్రంలో వచ్చేటట్లయితే ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క మూలమంత్రంలో వస్తాయి. అంటే ఆ లక్ష్మీదేవిని ఈ గణపతిని కూడాను ఇద్దరిని కూడాను వశం చేసుకోవడానికి మన దగ్గర స్థిరమైనటువంటి సంపదని వృద్ధి చెందించడానికి అనేక రకాలుగా కూడాను ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ హోమాన్ని ప్రతి సంకటహర చతుర్థి నాడు కానీ ప్రతి నెలా కూడాను సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి చేసుకునేటప్పుడు ఎవరైతే ఈ వ్రతంగా చేసుకుంటూ వస్తున్నారో వారు ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకోవడం మూలంగా వారు ఆశించినటువంటి ఫలాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఎవరైనా ఉద్యోగం కోసం చేసుకోవాల్సిన వాళ్ళు కానివ్వండి, సంతానం కోరి చేసేవాళ్ళు కానివ్వండి, ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని చెప్పి చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఈ యొక్క హోమాలని జరిపించుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్రతం చేయడం మూలంగా ఈ వ్రతం అయిపోయిన తర్వాత మనం తయారు చేసినటువంటిది ఏదైతే ఉందో, ఈ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా తీసుకోవడం మూలంగా కూడాను మనకి అనేక రకమైనటువంటి అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా ఏర్పడతాయి. ఈ యొక్క లక్ష్మీ గణపతి యొక్క హోమం యొక్క విశిష్టతని మీకు తెలియజేయడం జరిగింది. ఈ హోమాన్ని ఎవరైనా జరిపించవలసిన వారు సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఒకేసారి పెట్టాలి.
सर्वं वै पूर्णाहुतिः सर्वं वै క్రియాహీనం మన చేసే క్రియలో ఏమిటప్పున్నా భక్తిహీనం మన భక్తిలో కూడా ఏమిటప్పున్నా క్షమించు స్వామి. హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం